శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈరోజు వీడియోలో స్వాతి నక్షత్ర యొక్క జాతకుడి గుణగణాలు ఎట్లా ఉంటాయి ఏమిటి తెలుసుకుందాం. ముఖ్యంగా స్వాతి నక్షత్రం 4 పాదాలు కూడా తులారాశిలో ఉంటుంది. ఈ నక్షత్రానికి అధిపతి రాహు, ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇది జననకాలంలో రాహు మహాదశతో స్టార్ట్ అవుతుంది. రాహువు తర్వాత గురుడు, తర్వాత శని, తర్వాత బుధుడు, తర్వాత కేతువు, తర్వాత శుక్రుడు, తర్వాత రవి వస్తాయి. ఇట్లా వరుసన దశలు నడుస్తాయి. ఇందులో రాహు తర్వాత శని తర్వాత కేతువు తర్వాత రవి. ఇవి విపత్తు ప్రత్యక్ష నైదంతార దశలు అంటారు. ఈ దశలో ఎక్కడ కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. రాహు మహాదశ జననకాలంలో కనుక తక్కువ శేషం ఉన్నట్టయితే కనుక, అంటే ఏ 4వ పాదంలో చివరి కనుక పుట్టినట్టయితే విద్యాభ్యాసం అంతా గురు మహాదశలో ఉంటుంది కాబట్టి విద్య బాగా రాణిస్తుంది. అయితే రాహు మహాదశ కనుక ఎక్కువ ఉన్నట్టయితే కనుక రాహు ఎంత బలంగా ఉన్నప్పటికీ కూడా విద్యలో మార్కులు రావడం తక్కువ, అక్కడక్కడ ఆటంకాలు, కొంచెం ఇబ్బందులు కలిగించేటువంటి వాతావరణం ఉంటుంది. అట్లాగే ఈ రాహు మహాదశలో పుట్టినటువంటి వాళ్ళకి రాహు అధికారిక గ్రహంగా ఉంటాడు కాబట్టి వీళ్ళు ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో ఉంటారు, అధికారికమైనటువంటి ఉద్యోగాలు ఉంటారు. గ్రామాధిపత్యం ఉంటుంది. గ్రామాధిపత్యం అంటే పంచాయతీ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, కర్ణికాలు, విఆర్ఓలు, ఈ బాపత ఉద్యోగాలు ఉంటాయి. అట్లా రాహు అధికారిక గ్రహం కాబట్టి భూమి మీద చూస్తుంటాడు కాబట్టి ఇంజనీరింగు, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్, ఏరోనాటికల్ ఉద్యోగాలు, అట్లాగే భూమికి సంబంధించినటువంటి ఖనిజ సంపద, వీటన్నిటికీ కూడా రాహు అధికారికంగా ఉంటాడు. వీటిలో ఈ జాతకులు ఈ రెండిట్లో ఇవి పైన చెప్పి ఉన్నటువంటి వాటిలో చాలా బాగా రాణిస్తారు. విద్య మాత్రం సంపూర్ణంగా ఉంటుందని మాత్రం ఆశించడానికి అవకాశాలు తక్కువ. ఎందుకంటే రాహు మహాదశ వచ్చేటువంటి తర్వాత వచ్చేటువంటి గురు మహాదశ, గురుడు కనుక చాలా బలంగా ఉన్నట్టయితే ఐఏఎస్, ఐపీఎస్, సివిల్స్ కోర్సులోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. లేని పక్షంలో విద్యలో నామమాత్రం విద్యగా ఉంటుంది. అయినా జీవన విధానానికి లోటే ఉండదు, అన్న వస్త్రాలకు లోటు ఉండదు, భూ సంపద ఉంటుంది, గృహ వాహనాలు ఉంటాయి, బంధుగానే ఉంటుంది, సంతానం, కుటుంబం కూడా ఉంటుంది. అట్లాగే వీరు చాలా మేధావులని చెప్పాలి. ఎందుకంటే రాహువు అత్యంత మేధావి కారకుడు. అట్లా వీరికి ఇతరుల పట్ల ఈర్ష్య, ద్వేషాలు కూడా ఉంటాయి. అట్లా ఇతరుల యొక్క ఆస్తి మీద వీళ్ళకి కొంచెం ఈర్ష్య, ద్వేషం. అట్లాగే పెద్దల పట్ల గౌరవం, భక్తి భావం, సంతానం పట్ల, అభివృద్ధి పట్ల ఆకాంక్ష, కుటుంబ ఉన్నతి కోసం శ్రమించేటటువంటి మనస్తత్వం. సహజంగానే రాహు నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు శ్రమ అధికంగా ఉంటుంది. వీళ్ళకి ఆశించినంత ఫలితం ఉండకపోవచ్చు, కానీ శ్రమ మాత్రం అధికంగా ఉంటుంది. అయినప్పటికీ సంతృప్తికరంగానే ఉంటారు వీళ్ళు. చాలా శక్తివంతులు, ధైర్యశాలులు కూడా. వీరు నిర్మించేటటువంటి గృహాలు కూడా ఉన్నతమైనటువంటి గృహాలను నిర్మిస్తారు. ఉన్నతమైనటువంటి వాహనాల్లోనే ఉంటారు. ఉన్నతమైనటువంటి అధికారులకి అందుబాటులో వాళ్ళ దృష్టిలో ఉంటారు ఎల్లప్పుడూ కూడా. అట్లాగే వీళ్ళు సంపాదించేటటువంటి స్థిరమైనటువంటి ఆస్తిపాస్తులు కూడా స్థిరంగా ఉంటాయి. చాలా అభివృద్ధికరమైనటువంటి వాతావరణం ఉంటుంది గృహం, కుటుంబం కూడా. వీళ్ళు భూగర్భ సంబంధమైన, ఆయిల్ సంబంధమైన, మట్టి సంబంధమైన, కెమికల్ సంబంధమైనటువంటి వాటిలో బాగా రాణిస్తారు వీళ్ళు. అట్లాగే వీళ్ళకి రాహు కనుక అనుకూలంగా ఉన్నట్టయితే కనుక మంచి ప్రభుత్వ ఉద్యోగం ఉంటుంది. ఉద్యోగంలో కూడా అభివృద్ధికరంగా ఉంటుంది. ఈ స్వాతి నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీలైతే రూపవంతురాలు, గుణవంతులు, ఐశ్వర్యవంతులు,
అట్లా అడుగుపెట్టినటువంటి చోట మెట్టినింట్లో చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని అనుభవించగలిగేటువంటి వాళ్ళు ఉంటారు. స్వాతి నక్షత్రానికి శని మకర కుంభరాశుల్లో సంచారం చేస్తున్న సంవత్సరాల్లో అది కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. ముఖ్యంగా మకర రాశిలో శని సంచారం చేస్తున్నటువంటి వాతావరణం ఇబ్బంది. అట్లాగే స్వాతి నక్షత్రం వాళ్ళకి అష్టమ స్థానంలో కనుక గురుడు సంచారం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ సమయంలో, ఈ వీడియో చేస్తున్న సమయంలో గురుడు కుజుడు కూడా తులారాశి వాళ్ళకి అష్టమంలో ఉన్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా 24-25 అంతా కూడా గురు కుజులు అష్టమంలో ఉండటం వల్ల శారీరకమైన అనారోగ్యం, అనుకోని ప్రయాణాలు, అధిక ఖర్చులు, మానసిక ఆందోళన, కుటుంబ సమస్యలు ఇవన్నీ కూడా ఉంటాయి. అయినప్పటికీ కూడా వీటిని అధిగమించగలుగుతారు వీళ్ళు. అట్లాగే వీళ్ళ సావాసం కూడా వాళ్ళకన్నా కింది స్థాయితో సావాసం ఉంటుంది వీళ్ళకి. గృహంలో జంతువులు అంటే పశువులు సంపద కూడా వీళ్ళకి అభివృద్ధికరంగా ఉంటుంది. స్వాతి నక్షత్రానికి బాలారిష్టం లేదు, ఇది బాలారిష్ట నక్షత్రం కాదు. అట్లాగే ఒకవేళ జాతకంలో కనుక బాలారిష్టం ఉన్నట్టయితే దాన్ని శాంతి చేసుకున్నట్టయితే సరిపోతుంది. అట్లాగే స్వాతి నక్షత్రం శాంతి నక్షత్రం కూడా కాదు, దీనికి ఏ విధమైనటువంటి శాంతులు కూడా ఉండవు. స్వాతి నక్షత్రం వివాహానికి జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తారంటే, స్వాతి నక్షత్రం కనుక వివాహం చేసినట్టయితే అమ్మాయి మెట్టినింట్లో సర్వ సౌభాగ్యాలు, సర్వ సుఖాలు కూడా ఉంటాయి, కుటుంబం అభివృద్ధి చెందుతుంది అంటారు. అందుకే వివాహం చేసేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది స్వాతి నక్షత్రానికే ప్రిఫరెన్స్ ఇస్తారు. స్వాతి నక్షత్రం యొక్క బలం అది. 27 నక్షత్రాల్లో కూడా స్వాతి నక్షత్రం వివాహ ముహూర్తానికి అంత బలమైనటువంటి నక్షత్రం అది. అట్లాగే ఈ స్వాతి నక్షత్ర జాతకుడికి శని మహాదశ కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబంలో చిక్కులు, అనారోగ్య సూచన, వాహన ప్రమాదాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే శని కనుక బలంగా ఉన్నట్టయితే కనుక చాలా అనుకూలంగా ఉంటుంది. అట్లా ఈ స్వాతి నక్షత్రం వాళ్ళకి శని మకర రాశిలో, వృషభ రాశిలో, కన్యా రాశిలో సంచారం చేస్తున్నటువంటి సంవత్సరాలు అత్యంత కఠినంగాను చికాకుగాను కలిగించేవి ఉంటాయి. కాబట్టి ఆ సమయాలకు వచ్చినప్పుడు వాటికి శాంతి చేసుకున్నట్టయితే స్వాతి నక్షత్ర జాతకులకి అన్ని రకాలుగా కూడా అభివృద్ధికరంగా ఉంటుంది. అట్లా ఇది పరిపూర్ణమైన ఆయుర్దాయం, 80 సంవత్సరాల ఆయుర్దాయం కలిగిన జాతకం. అయితే గురు మహాదశలో, బుధ అంతర్దశలో కానీ, లేదా శని మహాదశలో శని అంతర్దశ కానీ అపమృత్యు దోషాలు పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఆ దశలు చూసుకున్నట్టయితే కనుక ఇంకా వెనక్కి తిరిగి చూడవలసిన అవసరం ఉండదు. జీవితం కూడా సర్వ సుఖాలని అనుభవించేటటువంటి జీవితం. అట్లా ఈ స్వాతి నక్షత్రం అన్ని రకాల అభివృద్ధి కలిగి, సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలిగి సర్వ సుఖాలను అనుభవించేటటువంటి జాతకం. స్వాతి నక్షత్ర గుణగణాలు ఇవి. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు.